రోజు నా వీడియో మొత్తం పెళ్లి చేసుకున్న ఒక కమిట్మెంట్ ఉన్న అబ్బాయిల కోసమే మాట్లాడదామని ఫిక్స్ అయిపోయా. నాకు తెలుసు నా ఫ్యామిలీ వాళ్ళే నా వీడియోస్ చూస్తారు ఎక్కువగా, బట్ ఇది అందరికీ తెలియాలి. నా వీడియోస్ చూస్తున్న ఈ 45.4% అబ్బాయిల్లో మ్యారీడ్ కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమే అనుకోండి. మనం ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్దలు నొప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటాం. తనతో ఫ్యామిలీని క్రియేట్ చేసి అంతా మనకి నచ్చినట్టు జరుగుతున్నప్పుడు సడన్ గా మళ్ళీ మీ ఫోకస్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఈ స్మోకింగ్, డ్రింకింగ్, పాన్ మసాలా ఇవన్నీ తినే ముందు ఏమైనా అయితే వాళ్ళకి కూడా బాధ ఉంటుందని ఎందుకు గమనించడం లేదు? మళ్ళీ మేము ఏదైనా చెప్తే గయ్యలి గంపో లేక రాక్షసో అని పేర్లు కూడా పెట్టేస్తారు. ఇదో వంక పైన బయటికెళ్ళి మరి మళ్ళీ సిగరెట్ తాగాలి. అబ్బాయిలకి మెంటల్ ప్రెషర్ ఉంటుంది, నేను కాదనడం లేదు, కానీ ఫిజికల్ గా మెంటల్ గా మా అంతా ఎప్పుడైనా మీరు స్ట్రెయిన్ అయ్యారా? పీరియడ్స్, వీక్నెస్, ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ మార్టం స్ట్రెస్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కొంతమంది ఆడవారికి అయితే డెలివరీ అయ్యాక ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికన్నా మించి డైలీ డ్యూటీ, వంట, ఇంట్లో మల్టిపుల్ పనులు మా మీదే ఉంటాయి కదా. పిల్లల పనితో పాటు ఇంట్లో పని ఇంతకీ చాలదన్నట్టు ఇప్పుడు ఇండిపెండెంట్ ఉమెన్ అంటూ బ్యాచ్లు కూడా తీసుకొని జాబులు చేస్తున్నారు అమ్మాయిలు. అవునులే, ఇది అమ్మాయిల తప్పు కాదు, మనం సొసైటీలో ఉంటున్నాం కదా, ఆ సొసైటీదే తప్పు. మనకి అత్తోరింట్లో డిమాండ్ ఎక్కువ ఉండాలంటే జాబ్ చేసుకున్న అమ్మాయిలే ఉండాలి. సరే, ఇది పక్కన పెడితే అంతకన్నా మించి మీ బాగోగుల కోసం దేవుడికి కూడా పూజలు, ఉపవాసాలు కూడా చేస్తున్నాం. ఇవన్నీ ఒక అమ్మాయి ప్రెషర్ లో చేస్తుందా లేదా ప్రేమతో చేస్తుందా? అది ఒక్కసారైనా ఆలోచించారా? నాకు తెలిసి ఇవన్నీ ఏ అమ్మకి ఏ అమ్మాయికి కూడా కష్టమే అనిపించదు. చేస్తున్నా మేము మీ హెల్త్ పాడైతే తట్టుకోగలమా? అసలు పెళ్లి చేసుకున్న ప్రతి ఓడు నాన్న అవుతారో లేదో తెలియదు, కానీ భార్య మాత్రం ఖచ్చితంగా అమ్మ అయిపోతుంది. ఆ భర్తకి వారి పిల్లలకి ఖచ్చితంగా ఒక అమ్మ అవుతుంది. ఇది నేను ఫీల్ అవుతున్నా, నాతో పాటు చాలా మంది ఆడవారు ఇదే ఫీల్ అవుతున్నారు. వైఫ్ చెప్పే ప్రతి ఒక్కటి గొడవలే కాదండి, గొడవ మార్పు తెస్తుందనో చిన్న ఆశ అంతే. మళ్ళీ మీరు గొడవ పడిందని వంక పెట్టి మళ్ళీ సిట్టింగ్ వేస్తారు కదా, అందుకనే చాలా మంది భార్యలు అడగడం కూడా మానేస్తారు. ఎంజాయ్మెంట్స్ ఉంటుంది బాస్, అది మంత్ కి ఒక్కసారే ఉండాలి. డైలీ నువ్వు ఎంజాయ్మెంట్ లో ఉంటున్నావు అంటే ఇగో మళ్ళీ నేను డ్రింకర్స్ కోసమే మాట్లాడడం లేదు, మీకు హాని కలిగించే ఏదైనా బాధే కదమ్మా. ఈరోజు ఇలా మాట్లాడుతున్నా అంటే నేను ఫీల్ అయ్యేది మా ఆయనతో సహా అందరు హస్బెండ్స్ కి అర్థం అవ్వాలి. మీకు నచ్చినట్టుగా మేము రెడీ అవుతున్నాం, మీకు నచ్చిన ఫుడ్డే వండుతున్నాం, అంతా మీకు నచ్చినట్టే జరుగుతున్నప్పుడు మాకు నచ్చంది ఒక్కటి కూడా వదులుకోలేరా? స్ట్రెస్ అందరి లైఫ్లోనే ఉంటుంది. బంగ్లాలో కూర్చున్న రాజాకైనా సరే, రోడ్డు పైన కష్టపడిన కూలీకైనా సరే, నువ్వు తెచ్చుకున్న 10 రూపాయలు నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అన్నదే ఇంపార్టెంట్. అవి మెడిసిన్స్కే ఖర్చు పెడతావో లేక ఫ్యూచర్ కోసమే దాచుకుంటావో అది నీ. నేనైతే గయ్యాల గంప అనిపించుకోకూడదని ఈ వీడియో చేశా. మరి మీరు కూడా అనిపించుకోకూడదంటే అర్జెంట్ గా మీ హస్బెండ్ కి షేర్ చేసేయండి. మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్స్ లో